చనువుగా ఉన్నాడు కదా అని ఒకడిని చెతురాటం కూడా తప్పే. దేవుడు ఊరుకోడు. వాడు బలహీనుడు, నువ్వంటే తిరిగి అనలేడని వాడిని చెతురాడుతున్నావా? నువ్వు నలుగురిలో తేలిగ్గా మాట్లాడుతున్నావా? దరిద్రుడా అంటాడు. ఇప్పుడు మనకి కొంతమంది చెతురాడతాం, కొంతమంది చెతురాడతాం. ముఖ్యంగా ఈ బావమరిది వరసాయి వాళ్ళని ఎక్కువ చెతురాడతాం. వాడు మనకంటే చిన్నోడు అనుకో, మనం వాడిని అంటాం, వాడు మనం అనలేడు. వాడు మనల్ని అనాలంటేనేమో మన వయసు పెద్దది కాబట్టి గౌరవం అడ్డొచ్చింది వాడికి. మనం వాడిని అంటానికి చిన్నోడు కాబట్టి వాడి మీద చలోక్తులు, సరసోక్తులు, చతురు మాటలు మనం మాట్లాడతాం. అప్పుడు వాడు పాపం లోపల బాధపడతానే పైకి నవ్వుతుంటాడు. ఎందుకంటే వాడిది ఒక మనిషి, వాడు ఒక మనిషి, వాడికి ఒక మనసు ఉంది కదా. ఇప్పుడు బావమరిది కోణంలో వాడు సరసనీయుడే, బావకి బావమరిది. కానీ దేవుడికి వాడు కూడా బిడ్డే. నువ్వు బావై వాడిని చతురుగా చూస్తే, చులకనగా చూస్తే, దేవుడు వాడిని అలానే చూస్తాడా? వాడికి దేవుడు విలువైనోడు, దేవునికి వాడు విలువైనోడు. వాడు దేవుని భక్తుడై ఉండొచ్చు. కాబట్టి దేవుడు అంటాడు, వానితో నువ్వు చెతురాడొద్దు, వాణ్ణి కూడా గౌరవించు. వాడు నువ్వంటే తిరిగి అనలేడని వాడిని చులకనగా చూడొద్దు నా కుమారుడా, అది పాపం.